హలో అండి. ఈరోజు మనం తిప్పతీగ మరియు దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాము. ఈ తిప్పతీగని హిందీలో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని, కన్నడంలో అమృతవల్లి అంటారు. ఇది ఆహ్, చూడడానికి మన తమలపాకు మాదిరి ఒక ఆకు ఉంటుంది. మరి ఇది తీగ జాతికి చెందింది. దీన్ని మొత్తం ఉపయోగించుకోవచ్చు. మనం దీని కాడను గానివ్వండి, దీని ఆకును గానివ్వండి, జ్యూస్ లాగా తీసుకోవచ్చు. మరియు చూర్ణంలాగా గూడా దీన్ని ఎండబెట్టి తీసుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని పరిశీలించినట్లయితే, ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా వినిపిస్తున్న డెంగ్యూ మరియు చికెన్ గున్యా వ్యాధుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు ముఖ్యంగా వైట్ బ్లడ్ సెల్స్, ఈ బ్లడ్ సెల్స్ టోటల్‌గా కొన్ని లక్షల నుంచి వేలల్లోకి పడిపోవడం వలన ఎదురయ్యే ఆహ్, ముఖ్యంగా ప్రమాదాల నుంచి మనము నివారించుకోవచ్చు. ఈ బ్లడ్ సెల్స్ ఈ బ్లడ్ సెల్స్ పడిపోగానే మనం ఈ యొక్క తిప్పతీగ యొక్క రసాన్ని గానివ్వండి, చూర్ణాన్ని గాని ఆహ్, క రోజుకు 3 పూటలా ఇచ్చినట్టయితే పిల్లలకైతే ఒక టీ స్పూన్ మోతాదు గానివ్వండి, పెద్దలకైతే 2-3 టీ స్పూన్లు రోజుకు 3 సార్లు, 4 సార్లు 2 గంటలకోసారి అలా ఇస్తూ ఉంటే ఈ యొక్క రసాన్ని ఇది చాలా తొందరగా అంటే 1, 2 రోజుల్లోనే మనం కోల్పోయిన బ్లడ్ సెల్స్‌ని తిరిగి రప్పించడంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇది ఇదే ఇదే కాకుండా దీని యొక్క ఉపయోగాలను మనం తీసుకున్నట్టయితే ఈ మోకాళ్ళ నొప్పులకు గానివ్వండి, ఈ అనీమియా, రక్త లోపం గానివ్వండి, ఈ ఇమ్యూనిటీ పవర్స్ పెరగడానికి గానివ్వండి, ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆకును పరిశీలించినట్లయితే మనం ఇది తమలపాకు మాదిరిగా ఉంటుంది. మరియు దీని కాండమును గూడా మనం చూడొచ్చు. కాండం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది పల్లెటూరులో ఎక్కువగా లభిస్తూ ఉంటుందండి. దీనిని ఈ మధ్య చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. మరియు జ్యూస్ రూపంలోను, చూర్ణం రూపంలోను గూడా మనకు అక్కడక్కడ మెడికల్ షాపుల్లో ఈ మధ్య బాగా లభ్యమవుతున్నది. కాబట్టి ఎవరైనా ఈ ఈ డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధిని బారిన పడి బాగా ఈ బ్లడ్ సెల్స్ ఇవన్నీ తగ్గిపోయి రూ. 1,00,000 ఖర్చులు పెట్టుకుంటుంటారు. వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని చాలా తక్కువ మోతాదులోనే ఆహ్, తక్కువ వ్యయంతో చాలా సింపుల్‌గా మనము ఆ బ్లడ్ సెల్స్‌ని తిరిగి రప్పించుకోవడానికి అవకాశం ఉంది. కావున దీన్ని ఎక్కువగా ఉపయోగించాలని మనవి చేసుకుంటున్నాను. మీకు గనక ఈ అంశం నచ్చినట్లయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరియు మరిన్ని తాజా ఇలాంటి వాటి గురించి నేను తర్వాత వేరే వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం మనం.